మేము చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామ శివారులో నూతన ఫార్మా పరిశ్రమ నిర్మాణాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఫార్మా పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం, దుర్గంధం, వాహనాల వల్ల అనారోగ్యాలు, విద్యార్థుల చదువుపై ప్రభావం పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని, ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు కంపెనీ ముందు నిరసనలు నిర్వహించారు. పరిశ్రమ యాజమాన్యం TSI పాస్ ఆధారంగా అనుమతులు తీసుకున్నప్పటికీ అధికారులు పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్పందించారు. పోలీసులచే ఆందోళనకారులను పంపించి సంఘర్షణ జరిగింది. చెప్తా మేము కూడా చెప్తాము. మేము పైసలు కొన్నాము, పైసలు పెట్టినాం, భూమి కొన్నాము, పర్మిషన్ ఇచ్చినాక కంపెనీ నుంచి మాకు ప్రాబ్లం అవుతుంది. స్కూల్ దగ్గర ఉంది, దానికోసం అని మేము కంపెనీ ఫార్మా కంపెనీ కాదని చెప్పడం అంటుంది. పర్పుల కంపెనీ అని చెప్తున్నాం. కాదు, ఆ స్పాంజ్ కంపెనీ కాదు, అది MSN కంపెనీ అయినప్పుడు వస్తాయని చెప్పి చార్టర్ కంపెనీ అని. ఇప్పుడు తీరా చూస్తే MSN కంపెనీ అది అంత పెద్ద కంపెనీ అయింది. అది ఇదిగిన మాకు భరోసా లేదు. గ్రామ ప్రజలు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు కాబట్టి దీన్ని మొత్తం గ్యాదర్ చేసి దాన్ని అది తీస్తుంది. అది ఖచ్చితంగా కెమికల్ కంపెనీ, 100% కెమికల్ కంపెనీ అవుతుంది. అది అవుతుంది ఇట్లా కంపెనీ మాకు వద్దా అని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది 1 నెల 2 నెలల నుంచి. కానీ గ్రామ ప్రజలు పట్టించుకుంటే బాగుంటుందేమో, ఉపాధి కోసం కాదు, మాకు పిల్లలు మంచిగా ఉండాలని చెప్పేసి అంతే. కంపెనీ వద్దు అని మేము తీర్మానం చేసినాం గ్రామ సభలో. ఆ కంపెనీ తోటే పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇది 3వ పనులు ఆఫ్ చేయడం, మేము ఆఫ్ చేయడం, వాళ్ళు వచ్చి పగళ్ళు ఎవరు లేకపోయినప్పుడు పనులు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. అధికారులు కొంచెం పట్టించుకోవాలని కోరుచున్నాం. వల్ల మాకు కెమికల్ ఇప్పుడు పిల్లలకు పొల్యూషన్, స్కూల్ దగ్గరనే ఒక 220 మీటర్స్ కూడా లేదు. అంత దగ్గరలో ఈ కంపెనీ వద్దు. చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు, పొల్యూషన్ ప్రాబ్లం అవుతుందని మేము దీన్ని పాత కంపెనీ నుంచి చాలా ప్రాబ్లాలు వస్తున్నాయి. ఏం కంపెనీ అది? అది ఫార్మర్ MSC కంపెనీ నుంచి చాలా ప్రాబ్లాలు వస్తున్నాయి. అప్పుడు కూడా పార్వతి